హే గాయ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇది పార్ట్ 2. నేనైతే ముందు వీడియోలో చూపించాను స్వామివారికి అభిషేకం అయిపోయిన తర్వాత మేము చెప్పాను కదా మీషోలో సిల్వర్ కోటెడ్ మిర్రర్ ప్లేట్ అయితే తీసుకున్నామని. సో ఆ ప్లేట్లో అయితే మేము నీట్గా కలువ పువ్వు ఉంటుంది కదా, ఆ పువ్వును కూడా ఆర్డర్ పెట్టాము. దాంట్లో బియ్యము అలాగే తమలపాకు వేసుకొని కొంచెం పసుపు కుంకుమ అలాగే అక్షింతలు వేసుకొని మనం అమ్మవారిని అయితే అందులో నిలబెట్టుకోబోతున్నాము. చక్కగా అమ్మవారికి నల్లపూసలు హారం అన్నీ వేసి అక్కడైతే పెట్టాము. ఇప్పుడు తర్వాత అమ్మవారికి పువ్వులు. దీంట్లో ఏంటంటే ఈ ప్లేట్ ఎందుకు స్పెషల్గా పెట్టామంటే ఆ కలువ పువ్వు పెట్టి దాని చుట్టూరు కూడా మేము అన్నీ అంటే గులింద పూసలు ముత్యాలు అన్నీ వేద్దాం అనుకున్నాము. సో వరలక్ష్మి అంటే వరాలు ఇచ్చే దేవత కదండి. సో మేమైతే ధనాన్ని కొత్త 50 నోట్స్ని 20 నోట్స్ని అటు సైడ్ ఇటు సైడ్ కూడా పెట్టాము. తర్వాత ఇప్పుడు మా దగ్గర ఉన్న ఐటమ్స్ అన్నిటితోనూ నీట్గా అక్కున్న కొంచెం ప్లేస్లోనే అలంకరించామన్నమాట. ఫస్ట్ అయితే పసుపు కొమ్ములు పెట్టుకున్నాము. ఇక్కడైతే అమ్మ వాళ్ళు పూజ చేసుకుంటున్నారు. ఏంటంటే ఇంకా పళ్ళు పెద్దది వచ్చి ఉంటే బాగుండు అనిపించింది. కానీ అది అలా చిన్నగా ఉండడమే మంచిదైంది. ఎందుకంటే ఊరంతా ఉండకుండా నీట్గా చిన్నగా సింపుల్గా నిండుగా ఆనుతుంది. ఇప్పుడైతే గవ్వల్ని ఒక లైన్ పెట్టుకున్నాము. తర్వాత ఇంకా అన్నీ అనమాట నీట్గా మా దగ్గర ఏమేమైతే అన్నీ అవైలబుల్గా ఉన్నాయో అన్నీ కూడా నీట్గా అరేంజ్ చేసుకున్నాము. అమ్మ డాడీ మా ఆంటీ గారు అనమాట. సో ఆంటీ కూడా వచ్చారు పూజకి. సో మొత్తం అంటే వాయినాలు తాంబూలం ఆ రోజు ఇస్తున్నాం కదా. సో అందరం జాయిగా వస్తున్నారనమాట. ఈ తామర గింజలు ఉన్న ప్రతిదీ కూడా ఎలా అరేంజ్ చేసుకున్నామో చూపిస్తాను, ఓపిక్గా చూడండి. మీకు ఖచ్చితంగా యూస్ఫుల్ అనిపిస్తుంది. ఇప్పుడు కాకపోతే ఎప్పుడన్నా ఇలా చేసుకోండి. ఏంటంటే బాగుంది చూడడానికి, ఎవరు ఎలా చేసుకుంటే అలా కదా. సో మీరు ఖచ్చితంగా చూడండి ఇది. नमस्तेस्तु महामाये श्रीपीठे सुरपूजिते शङ्खचक्रगदाहस्ते महालक्ष्मी नमोस्तुते. ఇక్కడ కాయిన్స్ ఉన్నాయి కదా, కాయిన్స్ అంటే మనం వేసినప్పుడు పైనుంచి సౌండ్ వచ్చేలా వేయాలని చెప్పారు. సో అలాగే వేసామన్నమాట ఇక్కడ కూడా. తర్వాత మన చేతికైతే మనం ఖచ్చితంగా ఈ పువ్వుల తోరణం అంటారు దీన్ని కట్టుకోవాలి కదా. ఒకటైతే అమ్మవారి దగ్గర పెట్టాము, ఇంకోటేమో చేతికి పెట్టుకున్నాము. సో ఇది పెట్టుకుంటే ఖచ్చితంగా వాళ్ళు వరలక్ష్మి వ్రతం చేసుకున్నట్టు కదా. సో డాడీ అయితే అమ్మకి కడుతున్నారు ఇది. పొగడలు మొదలగు పెక్కు వృక్షములతో కూడినది అయిన కుబేరుడు, వరుణుడు, ఇంద్రుడు మొదలగు దిక్పాలకులను, నారదుడు, అగస్త్యుడు, వాల్మీకి, పరాశరుడు మొదలగు ఋషులకు నాగపట్టియుండు కల్పవృక్షపు చేరువ రత్నమయ్యైన సింహాసనమునందు నింపుగా కూర్చుండి ఉన్నట్టి జనులకు కలిగించువాడైన శంకరును చూచి పార్వతీదేవి కడువేలుచు సకల భూతమునందును దయగలిగియుండునట్టి ఓ నాదుడ, రహస్యమైన పావనమైన యొక్క సుతవ్రతం అది సకల సంపదలకు మూలమైనది. శీఘ్రముగానే పుత్రపౌత్రులను ఒసగునది. ఈ పావన వ్రతము వరలక్ష్మి వ్రతం అనబడును. ఈ వ్రతము శ్రావణ మాసమునందు పూర్ణిమకు ముందుగా వచ్చని చెప్పాడు. స్త్రీలకు వరలక్ష్మి వ్రతం సౌభాగ్యాన్ని కలుపజేస్తుంది. ఈ సగతి వరలక్ష్మి కథ చెబుతున్నాను, శ్రద్ధగా విని. మగధ దేశంలో కుండినంబ అనే పట్టణంలో చారుమతి అనే బ్రాహ్మణ స్త్రీ ఉండేది. ఆమె భర్తనే దైవంగా భావించుకునేది. ప్రతిరోజు తెల్లవారుజామునే నిద్రలేచి స్నానాదులు పూర్తి చేసి భర్తను పూలతో పూజించి శుభాలు అందుకుంటున్నారు.
పూజ వ్రత కథ అయితే చదువుతున్నారు ఆంటీ. ఆ పూజ అంతా అయిన తర్వాత మేమైతే ప్రసాదాలు అయితే పెడుతున్నాము. మంచిగా అరిటాకు వేసి బూరెలు అమ్మకి వేయడం రాదనమాట. సో మా షాప్లో ఆంటీని పిలిచి ఇంటి దగ్గర వేయించాము. తర్వాత గారెలు ఖచ్చితంగా పెడుతూ ఉంటాం కదా మనము. తర్వాత పులిహార, మెయిన్ కోర్సే అది పులిహార. సో పులిహార చేసాము. తర్వాత దద్దోజనం చేసాము, పరవాన్నం చేసాము. తర్వాత శనగలు, బెల్లం అన్నీ పెట్టామన్నమాట. చూడండి మీరు ఒకసారి ఏమేమి పెట్టాము. తర్వాత ఇటు సైడ్ స్వీట్స్, అటు సైడ్ ఫ్రూట్స్ కూడా పెట్టాము. योगज्ञे योगसम्भूते महालक्ष्मी नमोस्तुते स्थूलसूक्ष्मे महारौद्रे महाशक्ति महोदरे महापापहरे देवी महालक्ष्मी नमोस्तुते पद्मासनस्थिते देवी परब्रह्मस्वरूपिणी परमेशी जगन्माता महालक्ष्मी नमोस्तुते श्वेताम्बरधरे देवी नानालङ्कारभूषिते जगस्थिते जगन्माता महालक्ष्मी नमोस्तुते महालक्ष्म्यष्टकं स्तोत्रं यः पठे भक्तिमान् नरः सर्वसिद्धिमवाप्नोति राज्यं प्राप्नोति सर्वदा एककाले पठे नित्यं महापापविनाशनं द्विकालं यः पठे नित्यं धनधान्यसमन्वितम् त्रिकालं यः पठे नित्यं महाशत्रुविनाशनं महालक्ष्मी भवे नित्यं सर्वदा वरदा शुभा తర్వాత ఇంకా అమ్మ డాడీ కొబ్బరికాయ కొట్టేశారు. ఆ తర్వాత ఆంటీ అంకుల్ కూడా కొబ్బరికాయ కొట్టేసిన తర్వాత హారతి అయితే ఇచ్చేసాము. సో పూజ వీడియోలు అంతా లెంత్ బాగా ఎక్కువ ఉందన్నమాట. అమ్మ ఏమందంటే కట్ చేసేపోయావా ఎందుకు అంటే ఎవ్రీథింగ్ రొటీనే కదా అని చెప్పేసి అన్నారు. బట్ చూడ్డానికి బాగుంది, ఎందుకు లెంత్ ఎక్కువైతే ఏముంది చూసేవాళ్ళు పూర్తిగా చూస్తారు, లేదనుకునే వాళ్ళు స్కిప్ చేసి అన్న చూస్తారు, లేకపోతే ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టిన చూస్తారు. సో నాకు ఏది కూడా కట్ చేయాలి అసలు అని అనిపించట్లేదు. సో ఇంకా సరేలే పార్ట్ 1 పార్ట్ 2 కిందన్నా పెడదామని చెప్పి నేను అలాగా ప్లాన్ చేశాను అనమాట. సో ఇది అయిపోగానే ఖచ్చితంగా మేము చేసే ప్రతి దాంట్లో పూజలో కామన్గా హారతి టైంలో మేము ధూపం అయితే ఇస్తూ ఉంటాము. సో నార్మల్గా సాంబ్రాణి ధూపం అయితే ఇచ్చాము. ఇంకా తర్వాత హారతి. జయ జయ మంగళ హారతి నీకిదే జయ శుభ మంగళ హారతి జయ జయ మంగళ హారతి నీకిదే జయ శుభ మంగళ హారతి సకల సౌభాగ్య వర ప్రదాయిని మాతా వైభవ లక్ష్మి జయ మాతా వైభవ లక్ష్మి. భక్తితో నిన్ను కొలిచెడి వారికి కోరిన వరములనిచ్చెదవమ్మ భక్తితో నిన్ను కొలిచెడి వారికి కోరిన వరములనిచ్చెదవమ్మ. చూసారండి పూజ అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది కదా. ఇంక ఇప్పుడైతే తాంబూలం ఇచ్చే టైం వచ్చింది.
అన్నయ్య వదినలకి రావడం కుదరలేదనమాట, పెద్దమ్మ వాళ్ళు వచ్చారు. సో ఇప్పుడు ఈ కపుల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఎంగేజ్మెంట్ చేసుకుందాం అనుకున్నారు చూడండి. అమ్మ అంచి ఉంగరం చేయించుకుంది. సో అది ఇప్పుడు దేవుడి ముందు పెట్టుకుంటున్నారు. ఒకసారి చూడండి మీరే. చూసారు కదా కపుల్ ఎంగేజ్మెంట్. సో ఇప్పుడైతే పైన అద్దుకుంటున్నారనమాట ఈ ఆంటీ అంకులు. వీళ్ళు ఇక్కడే మన ఇంటి పక్కనే ఇల్లు కట్టుకుంటున్నారు. సో వీళ్ళు కూడా వచ్చి దండం పెట్టుకొని కొబ్బరికాయ అది కొట్టుకొని వెళ్ళారు. తర్వాత అమ్మ అందరి కాళ్ళకి పసుపు రాసి తాంబూలం ఇచ్చింది. చూడండి లైన్ అన్నీ చూపిస్తాను, ఓకేనా. పసుపు ముఖమెంత ఛాయ, ముత్తైదు కుంకుమ బతుకంత ఛాయ. బతుకంత ఛాయ. ఆరనైదో తనము ఏ తోట నుండు, అరుగులలిగే వారి అరచేత నుండు, తీరైన సంపద ఎవరింట నుండు, తీరైన సంపద ఎవరింట నుండు, దినదినము ముగ్గున్నలో గిళ్ళ నుండు, ముత్యమంతా పసుపు ముఖం. కోటలో తులిసెమ్మ కొలు ఉన్న తీరు, కోరి కలిసే వారి కొంగు బంగారు. దండాలు గోవు మహాలక్ష్మికి కోటి దండాలు, కోరినంత పాడి నిండు కడవళ్ళు. ముత్యమంతా పసుపు ముఖమెంత ఛాయ, ముత్తైదు కుంకుమ బతుకంత ఛాయ. సరే సరే అండి.
అక్కడికి ఏం అవసరం లేదంట. చూసారు కదా, ఆఫ్టర్నూన్ వచ్చిన వాళ్ళందరికీ కూడా తాంబూలం ఇచ్చేసాము. ఇప్పుడు అసలు టోటల్ లుక్ ఎలా ఉందో చూద్దాం రండి. అక్కడ దీపాలు అవి ఎక్కువ వెలిగించడం వల్ల వేడి కూడా చాలా ఎక్కువ వచ్చేస్తుంది. ఇప్పటికి ఖాళీ అయ్యింది వీడియోగ్రాఫర్ గారికి దండం పెట్టుకోవడానికి. ఇంకా చెల్లి నేను వచ్చి అక్కడ అక్షింతలు వేసుకొని దండం పెట్టుకున్నాము. సజ్జన రంజని దుర్జన భంజని ధర్మ శిరోమణి హైమవతి సత్య సుభాషిణి నిత్య సువాసిని సరసి జహాసిని శంభు సతీ విశ్వ వినోదిని భక్త ప్రమోదిని భాగ్య ప్రదాయిని శాంతిమతి ఆత్మ విలాసిని ఆర్త పరాయణి అమృత వర్షిణి వేదవతి శూలధారిణి శైల విహారిణి మామాగి దేవి చిదానంద రూపిణి ఓం సర్వాణి ఓం రుద్రాణి ఓం మార్యాణి వందనం ఓం కళ్యాణి ఓం బ్రహ్మాణి ఓం గీర్వాణి వందనం. చూసారు కదా, ఇంకా ఆ రోజైతే నేను చెల్లి దండం పెట్టుకున్న తర్వాత మేము నలుగురం ప్రసాదం తిని కాసేపు అలాగ విశ్రాంతి తీసుకొని నేను వీడియోలు ఎడిట్ అది చేసుకున్నాను. అండ్ తర్వాత మళ్ళీ ఈరోజు ఈవినింగ్ అనమాట, ఇది ఈవినింగ్ పూజ. ఈ పూజ అయిపోగానే ఇక్కడ కాతేరులో వరలక్ష్మి అమ్మవారిది గుడి ఉంది. సో అక్కడికి వెళ్దామని చెప్పేసి అనుకున్నాం అనమాట. సో అమ్మ పూజ అయిపోగానే మళ్ళీ నేను సెపరేట్గా పూజ చేసుకున్నాను. నేను చూపిస్తాను చూడండి. అమ్మవారిని అయితే 3 days కదపకూడదు అన్నారు కదండి. ఆ రోజు శుక్రవారం, తర్వాత 2వ రోజు కదపకూడదు, 3వ రోజు ఆదివారం నాడు కదపమన్నమాట. ఆ అమ్మవారికి దిష్టి తగలకుండా, తగిలిన దిష్టి అంతా పోవడానికి దిష్టి కూడా తీశారు అమ్మ. भगवति भार्गवि भैरवि भ्रामरि मारि मनोहरि मूकाम्बे भक्तव शङ्करि भवना చంద్రాయై నమః. పొరుగు దిష్టి ఇంట్లో దిష్టి అందరి దిష్టి పోవాలి తల్లి. వరలక్ష్మి అందరి దిష్టి తగిలిసిన తల్లి, ఇవాళ ఎక్కడ దిష్టి తగలకుండా సంతోషంగా మా ఇంట్లో ఆతిథ్యం పొందుకొని సంతోషంగా మా ఇంట్లో చెల్లెలుగా తల్లి, మా ఇంట్లో కేవలం మీ తల్లి రక్షించుకోండి, కాపాడుకొని ఎటువంటి దిష్టి నీకు తగలకుండా తల్లి. నమః. ఓం శివాయై నమః. ఓం శివకర్త్యై నమః. ఓం సత్యై నమః. ఓం
विमलायै नमः ॐ विश्वजनन्यै नमः ఓకే भार्गवि भैरवि भ्रामरि मारि मनोहरि मूकाम्बे भक्तव शङ्करि भवना शङ्करि परमशिवङ्करि दुर्गाम्बे ओङ्कारेश्वरि वरबीजाक्षरि मायि महेश्वरि जगदम्बे श्री परमेश्वरि अखिलाण्डेश्वरि चामुण्डेश्वरि भ्रमराम्बे रौद्रकाली योगमराळि मा पाहि गौरी शिवानन्दलहरी ॐ करुणाक्षि ॐ हरिणाक्षि ॐ नलिनाक्षि वन्दनम् ॐ कामाक्षि ॐ कमलाक्षि देवि मीनाक्षि वन्दनम् పూజ అయిపోయింది కదా, ఇంకైతే గుడికి బయలుదేరదాం అని చెప్పేసి అనుకున్నాము. ఈలోపు ఈ ఆంటీ గారు వచ్చారనమాట. వీళ్ళు ఇక్కడే సీతంపేట. సో లాస్ట్ ఇయర్ కూడా ఈ ఆంటీ లేట్గానే ఈవినింగ్ వచ్చారు, ఈసారి కూడా లేట్గానే వచ్చారు. వీళ్ళు డాడీ వాళ్ళ ఫ్రెండ్ అనమాట. అంటే వీళ్ళ షాప్లోనే మేము మాకు సంబంధించిన కిరాణా మొత్తం మా షాప్కి సంబంధించినంత కూడా వీళ్ళ షాప్లో తీసుకుంటాము. సో అంకుల్ కూడా పైకి వచ్చారు, పూజ గది అది చూస్తారని చెప్పేసి. ఇంకా వీళ్ళు వెళ్ళిన తర్వాత ఇప్పుడు నేను అమ్మ చెల్లి ముగ్గురం ఆటోలో వెళ్ళాము. డాడీ అక్కడికి వచ్చేసారనమాట డైరెక్ట్గా బైక్ మీద. సో ఇంకా అక్కడ ఈ గుడి దగ్గర అయితే వరలక్ష్మి పూజని శుక్రవారం చేశారనమాట వీళ్ళు. సో ఇక్కడ మేము దండం పెట్టుకొని కొబ్బరికాయ కొట్టేసి అప్పుడు ఇంటికి అయితే బయలుదేరాము. చూడండి అసలు అమ్మవారు ఎంత నిండుగా ఉన్నారు ఇక్కడైతే. వైష్ణవి భార్గవి వాగ్దేవి త్రిగుణాత్మికే వింధ్య విలాసిని వారాహి త్రిపురాంబికే వైష్ణవి భార్గవి వాగ్దేవి త్రిగుణాత్మికే వింధ్య విలాసిని వారాహి త్రిపురాంబికే భవతి విద్యా. ఇంకా అక్కడ అయిపోగానే ఇంటికి వెళ్ళాము. అమ్మని నా చేతికి కూడా తోరణం కట్టమని చెప్పాను. అది ఏంటంటే పూజ చేసామో చేయలేదన్న పక్కన పెడితే తెలియాలి కదా మనం పూజ చేసామని. అది ఉంటే తెలుస్తుంది కదా. నేను మా అమ్మని పొద్దుటి నుంచి చెప్తున్నా కట్టమ్మా అంటుంటే కడతాను అంది. సరే అని చెప్పి ఇంటికి వెళ్ళిన వెంటనే కట్టించుకొచ్చాను అనమాట. సో మేము రమ్మని పిలిచిన వాళ్ళందరూ వచ్చారు, ఇంకొకరు రాలేదు. వాళ్ళు ఇప్పుడు వచ్చేసారనమాట. వీళ్ళు ఇక్కడే ఉంటారు మా పక్కన అచ్చుల షాప్ వెళ్ళి. వీళ్ళు ఊరు వెళ్ళారనమాట ఆంటీ వాళ్ళు. సో మేము గుడి నుంచి ఇంటికి వచ్చేస్తుంటే చూసాం అనమాట. కారు ఉంటే వచ్చారేమో అని చెప్పేసి ఇంటికి వెళ్ళి పిలిస్తే ఉన్నారు, బాగానే వచ్చారు ఆవిడ. ఇంకా ఆవిడ వచ్చి కాసేపు మాట్లాడి దండం పెట్టుకొని అయితే వెళ్ళారు. వీళ్ళ పిల్లలు సూర్య చంద్ర అనమాట. మామూలు అల్లరి పిడుగులు కాదు, వాళ్ళు ఉంటారు వీడియోలో, కృష్ణాష్టమి వీడియోలో ఉంటారు వాళ్ళు. సో అందరికీ వాయినాలు ఇవ్వడం అయితే కంప్లీట్ అయ్యింది. ఇంకా మేము అలా కాసేపు మా మొక్కల్ని కెమెరా ముందు చూసుకొని ఇలా ఉన్నామేంటి అని చెప్పేసి అనుకున్నాం అనమాట. కాసేపు నేను చేతికి కట్టుకున్నదంతా హడావిడి చేశాను. ఇంకా టైం అయినప్పటికీ 9:30 అలా అయిపోయింది. సరే ఇంకా తిందామని చెప్పేసి రెడీగా పెట్టుకున్నాం అన్నీను. ఏంటంటే కిచెన్ కింద ఉంది కదా, ఈ మధ్యాహ్నం దేవుడి దగ్గర పెట్టిన ప్రసాదాలంతా మా అమ్మ పళ్ళెంలో వేసి పక్కన పెట్టింది. నేను కిందకి వెళ్ళి ప్లేట్ తెచ్చుకోవడానికి నాకు బద్ధకం అంటే బద్ధకం కాదు. ఆ ముందు రోజేమో ఈ పూజ గది ఓపెనింగ్ తెల్లారి గట్ల లేసాము, ముందు రోజు నుంచి చేసుకున్నాము. సరే అది అయ్యింది కదరా దేవుడా అనుకుంటే ఈలోపు వరలక్ష్మి వ్రతం కూడా వచ్చింది. మళ్ళీ ఆ రోజుకి నైట్ 3 వరకు ఉన్న అప్పటి నుంచి ఇప్పుడు వరకు కంటి మీద నిద్రే లేదు. నీరసం వస్తుంది కదా ఎవరికైనాను. సో ఇంక మేము అలా ఇంకా కిందకి వెళ్ళడానికి బద్ధకం వచ్చి ఇంకా అందులోనే తినేసాను అనమాట. తినేసి ఇంకా స్లీప్ వేసాము. ఇంకా మా చెల్లి అంటుంది అనమాట, నువ్వేమన్నా తింటూ వీడియోస్ చేద్దాం అనుకుంటున్నావా, అలా తింటున్నావేంటి అని చెప్పేసి అంటుంది. చాలా అంటే చాలా అలసిపోయాము. బాగా జరిగింది పూజ కూడా, అందరూ వచ్చారు. వీఆర్ సో హ్యాపీ ఫర్ దట్. థ్యాంక్ యూ సో మచ్. చాలా సక్సెస్గా అయ్యింది అందరికీ, వచ్చిన వాళ్ళందరికీ కూడాను.
ఇదేనండి ఇవాళ వీడియో. నేను ఇక్కడితో ఆపేద్దాం అనుకుంటున్నాను. మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కమెంట్ చేయండి. అలాగే మీ వరలక్ష్మి పూజ ఎలా జరిగిందో కూడా మాకు చెప్పండి. నేను ఇప్పటి నుంచి డైలీ వీడియోస్ పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. బాయ్. గుడ్ నైట్ ఇంకా.